పాలెం బస్సు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందంటే తాను అరెస్టు కావడానికి సిద్దమేనని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. బాధితులకు పరిహారం కోసం పోరాడుతున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది మార్చిలోగా తనకున్న బస్సులన్నింటినీ అమ్మేయడానికి సిద్దపడుతున్నట్లు వెల్లడించారు. తాను వైకాపాలో చేరతానని వస్తున్న కథనాలు అవాస్తవమని స్పష్టం చేశారు. అన్ని పార్టీల నుంచి పిలుపులు వస్తున్నాయన్న ప్రభాకర్ జిల్లా ప్రజలు కార్యకర్తల మనోభీష్టం మేరకు ఏదో ఒక వైపు వెళతారని తెలిపారు. 45 మంది చచ్చిపోయారండి. ఎంత దారుణం. ఒకవేళ నాదైనా నీదైనా దారుణమే కదా. ఇంకా మన మీద ఇక్కడ హాయిగా కూర్చున్నా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి ఏముందో మనకు అన్నీ తెలియదు. బట్ వీ నో ఎవ్రీబడి ఈజ్ ఎంప్లాయీ దేర్. వీఆర్ మీటింగ్ ఎవ్రీబడి. మా అసోసియేషన్లు పోయినారు కదా. మేము ఇది కూడా తెచ్చి ఆల్రెడీ కొంచెం డిస్ట్రిబ్యూట్ కూడా చేశాం. ఫెస్టివల్ తర్వాత డెఫినెట్లీ విల్ కమ్ టు ఏ కంక్లూజన్. ఇంకోటి ఏం చెప్తున్నాయంటే డిస్ట్రిక్ట్లో మాకు ఉండే ఇది బట్టి వీ హ్యావ్ ప్రెజర్ ఫ్రమ్ అదర్ పార్టీస్ ఆల్సో. దేర్ ఈస్ ప్రెజర్. బాగుంటుంది రండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఊరికి పిలిచారు అందరినీ, చాలామంది పోయి చేరుతా అంటారు. మా పరిస్థితి అది కాదు. మాకు కొద్దిగా పిలుపులు ఉన్నాయి పార్టీలోంచి కూడా. సో బికాజ్ వీ హ్యావ్ స్ట్రెంగ్త్ ఇన్ డిస్ట్రిక్ట్.